పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు గౌరవనీయులైనటువంటి జోగు రామన్న గారు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైనటువంటి దేవిప్రసాద్ గారు, కార్పొరేషన్ మాజీ చైర్మన్, గౌరవనీయులైనటువంటి బాలరాజు గారు, కార్పొరేషన్ మాజీ చైర్మన్, గౌరవనీయులైన పల్లెరవి గారు, కార్పొరేషన్ మాజీ చైర్మన్, గౌరవనీయులైనటువంటి ఉపేందర్ గారు, బీసీ కమిషన్ సభ్యులు. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి బజారు భాషను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బజారు భాషను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏం మాట్లాడిండు ఆయన? ఫామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయట. ఫామ్ హౌస్లో నివసిస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి యోధుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తన పరిపాలన నైపుణ్యంతో, పరిణతితో ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో గంభీరంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే వారిని మానవ మృగంగా పోల్చడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు అంటే ఎవరు? దేశానికి స్వాతంత్ర్యం తెచ్చినటువంటి గాంధీజీ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు గాంధీజీ గారి ఉద్యమ పందాను ఆదర్శంగా తీసుకొని దేశాలకు స్వాతంత్రం పొందితే దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరో గాంధీ గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి అంటే ఉండేటువంటి ఇంప్రెషన్ వేరు, ఈయన దాని స్థాయిని దిగజారుతున్నటువంటి పరిస్థితి వేరు. అందుకనే పరిణతి పెంచుకోవాలని, విజ్ఞత ప్రదర్శించాలని మేము సలహా ఇస్తూ ఉన్నాం. ఇక మృగత్వ వారసం, మృగత్వానికి ప్రతిరూపం ఎవరు? ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఆనాటి ప్రధానమంత్రులు మృగత్వానికి ప్రతిరూపంగా పరిపాలన కొనసాగించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించి 100 కోట్ల భారతీయుల పౌర హక్కులు హరించి దేశాన్ని ఓపెన్ జైలుగా మార్చి దేశం యావత్తు హాహాకారాలు చేసేటువంటి పాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం, నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. మృగత్వం అంటే అది. మృగత్వం అంటే ఇటువంటి అరాచక నీచ కార్యక్రమాలు మృగత్వానికి ప్రతిరూపం. బహుశా మీరందరూ కూడా వినుంటారు, టర్క్మెన్ గేట్. ఆ రోజు ఢిల్లీలో నిరుపేదలు నివసించేటువంటి వేలాది కుటుంబాలకు ఆవాసమైనటువంటి టర్క్మెన్ గేట్ మీద బుల్డోజర్లను నడిపించి మనుషుల్ని చంపి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్. 1952, 53 ప్రాంతాన, 56 ప్రాంతాన తెలంగాణ కలపాలన్నప్పుడు కలుపుతున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత 69లో తెలంగాణ ఉద్యమం ఒక అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం. దేశాన్ని పాలించే, రాష్ట్రాలను పాలించేటువంటి పాలకులకు విజ్ఞత ఉండాల్సినటువంటి, వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం జరిగినటువంటి పోరాటాన్ని అర్థం చేసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, పార్టీ దానికి భిన్నంగా వందలాది మందిని కాల్చి చంపేసినటువంటి ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వాల, పార్టీ రాక్షసత్వానికి లేదా మృగత్వానికి ప్రతిరూపం. అంతేందుకు 2010లో కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామని చెప్పి వాళ్ళ మృగత్వ నిర్ణయాల వల్ల, వాళ్ళ యూటర్నుల వల్ల వందలాది మంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ.
మరి ఇటువంటి పార్టీ వారసుడైనటువంటి ఆ అవశేషాలు, ఆ అవలక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ గురించి ఈ రకంగా మాట్లాడడం క్షంతవ్యం కాదు అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం.